ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో అయితే మనం యాదగిరిగుట్ట అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ అయితే అయింది. ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో మొత్తం రోడ్ అయితే షూట్ చేయలేదు, బట్ ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తాను. లైక్ యాదగిరిగుట్ట లోపల ఎంట్రీ కాగానే ఎలా ఉంటుంది రోడ్. సో ఇదంతా ఇంకా మన గుడి మొత్తం కవర్ చేసాం. సో ఇంకా దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ దర్శనం టికెట్స్ ఏంది, సో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో లొకేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ముందుకి మనకి కొండలు కానీ, ఆ కొండలు మొత్తం గ్రీనరీ. ఇంకా మొన్న వర్షాకాలం ఉండే కదా, సో వర్షాకాలంకి అయితే చాలా మంచి కొండలని కూడా చాలా గ్రీనరీ, మొత్తం చెట్లు అయితే పెరిగాయి. అండ్ ఇక్కడ చూడండి స్ట్రీట్ ల్యాంప్స్కి అయితే మంచిగా దేవుడిది నామాలు అండ్ అది బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ యాదగిరిగుట్ట అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ రోడ్ అయితే చూడండి అది వేటు యాదగిరిగుట్ట. ఇప్పుడు కొత్తగా శిల్పారామం కూడా పెట్టారు. సో ఇక్కడ శిల్పారామం లోపల బోటింగ్ కూడా ఉందన్నమాట. సో మనకు బోటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన చెరువు చూడండి, చాలా పెద్ద చెరువు అనమాట. సో ఆ చెరువులో మనకు బోటింగ్ కూడా ఉంది. సో ఇది కూడా ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పాలి. సో ఇదే యాదగిరిగుట్ట బస్ స్టాప్. సో ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి అయితే జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి అయితే చాలా బస్సెస్ ఉంటాయి. అండ్ ఉప్పల్ నుంచి కూడా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు బస్సులు వస్తే ఇదే అనమాట మనకి యాదగిరిగుట్ట బస్ స్టాప్, ఇది టీఎస్ఆర్టీసీ బస్ స్టాప్. సో మనం ఫైనల్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి ఎంత బాగుందో, పైన సేమ్ ఒక కోట లేకైతే బిల్డ్ చేసినారు. సో ఆ కొండలు అయితే చూడండి, కొండ మీద నామం ఇదంతా స్వామికి జై. సో ఫైనల్ అయితే యాదగిరిగుట్ట అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ చూడండి కొండ అనమాట. సో అది మొత్తం యాదగిరిగుట్ట కొండ. సో ఇదంతా కంప్లీట్ రెనోవేట్ చేసిన తర్వాత టెంపుల్ ఇది. సో ఇక్కడ నుంచి మనం పైకి నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట కొండపైకి. సో మనకు కనిపిస్తుంది కదా, చాలా మంది జనాలు అయితే నడుచుకుంటూ పైకి వెళ్తున్నారు. సో ఇదంతా ఇక్కడ ఉన్న గోపురం కూడా ఇది కొత్తగా కట్టినారు ఇది. అండ్ పైన మొత్తం కూడా కొత్తగా. సో పైన అంతా కూడా నేను కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే పుష్కరణి ఉంటుంది, మళ్ళీ కళ్యాణ్ కట్ట ఉంటుంది. సో అవన్నీ అయితే నేను మీకు కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇట్స్ మీకు చూపిస్తాను అదంతా. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తము గుడి చుట్టూ అయితే మొత్తం చెట్లు అయితే, గార్డెనింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో కొండ మొత్తం. సో అదంతా మనం చుట్టూ అయితే కవర్ చేస్తాం. సో ఫస్ట్ అయితే దర్శనంకి అయితే వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ అక్కడ జనాలు కూడా ఎక్కువ ఉంటారు కదా. సో ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసినాక నెక్స్ట్ మనకి అన్ని కవర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి అక్కడ బోర్డు ఉంది, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట. సో ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్తే శ్రీ లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్ట, శ్రీ స్వామివారి నిత్య అన్నదాన సత్రం, కొండపైకి వెళ్ళే బస్ స్టాండ్ ఉంటుంది, వాహన పూజలు అన్ని కూడా ఇటు సైడే చేస్తారు. సో పార్కింగ్ కూడా ఇదే దారి అనమాట. సో మనమైతే ఇప్పుడు అట్టే వెళ్దాము. సో ఇదంతా మనకు కార్ పార్కింగ్ అనమాట. సో పైకి కార్స్ కూడా అలౌడ్ లేదు, ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రెస్ట్ ఉంటారని పైకి బైక్స్ కూడా అలౌ చేయట్లేదు. సో ఇక్కడ పార్కింగ్. సో ఇక్కడ చూడండి గుడి చూడండి ఎంత బాగుందో. సో మొత్తం కొండపైన గుడి కట్టారు. అండ్ అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి అనమాట మనం పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము కూడా ఆటో కానీ లేదంటే నార్మల్ బస్సెస్ ఉన్నాయన్నమాట, ఫ్రీ బస్సెస్ పైకి వెళ్ళడానికి. సో అది తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. సో బైక్ అయితే పార్క్ చేసి ఆటో అయితే తీసుకున్నాం. సో ఆటోలో అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో కొండపైకి ఎంట్రీ. సో పైకి ఓన్లీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అండ్ ఆటోస్ అలౌడ్. కార్స్ పైకి వెళ్ళినా అయితే 500 రూపీస్ పార్కింగ్ అంట, 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు పార్కింగ్. అండ్ నార్మల్గా అయితే ఆటోస్కి ఇప్పుడు మా ఇద్దరికి 100 రూపీస్ తీసుకున్నారు. సో 4 మెంబర్స్ ట్రావెల్ చేసిన 100, ఇద్దరు ట్రావెల్ చేసిన 100 ఆటోకి. ఎంత బాగుంది చూసాను గోపురం అయితే. ఆర్చ్ అయితే చూడండి ఎంత మంచిగా చేశారు. అయితే ఎక్కి కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఆటో పార్కింగ్ ఇక్కడే లాస్ట్, మళ్ళీ కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి.
సో ఇక్కడ చూడండి ఆర్చ్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఆర్చ్ అయితే ఉంది. సో ఇంకా మనం దర్శనంకి అయితే వెళ్దాం. సో జనాలు అయితే చాలామంది ఉన్నారంట. సో ఈరోజు అయితే మనము పేరు దర్శనం వెళ్దాం అనుకుంటాం. సో పైకి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు అది. సో ఇదైతే ఎంక్వైరీ ఆఫీస్ అనమాట, పైన కొండ పైన. సో ఇది కూడా చూడండి ఎంత పెద్దగా కట్టారో. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది 150 రూపీస్ బుకింగ్ కౌంటర్ అనమాట. సో 2 టికెట్స్ తీసుకున్నాం. సో చూడండి ఇది గేట్ పాస్ 150 రూపీస్ ఎంట్రీ అనమాట. సో 2 టికెట్స్ అయితే తీసుకున్నాం. నేను నా ఫ్రెండ్ వచ్చాను కదా. సో ఇంకా పైకి అయితే వెళ్దాము దర్శనానికి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ దర్శనం ఉంది, 150, 300 అండ్ ఫ్రీ దర్శనం అంట. సో 300 అయితే ఇప్పటికైతే క్లోజ్ అయిపోయిందంట. సో మార్నింగ్ 9 to 10 ఓపెన్ అంట అది. సో ఇంకా ఇప్పుడైతే మనమైతే 150 తీసుకున్నాం కదా. సో 150 దర్శనంకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ బ్యాటరీ కార్స్ ఉన్నాయి. సో ఇదైతే ఎక్కైతే పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో టెంపుల్ చూడండి ఎంత బాగుందో. సో ఇది కంప్లీట్ యాదగిరిగుట్ట టెంపుల్ పైన. సో చూడండి ఎంత పెద్ద కట్టారో, చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మొబైల్ డిపాజిట్ కౌంటర్ అండ్ పక్కకే 150 and 300 ఎంట్రీ అనమాట. సో 150 అయితే కంప్లీట్ ఉంటుంది, బట్ 300 అయితే ఓన్లీ 9 to 10 డైలీ. ఇది ఏంటంటే గర్భగుడి లోపల వరకు వెళ్ళిపోవచ్చు మనం దేవుడి దర్శనానికి. 300 ఎంట్రీ ఇక్కడ నుంచి, 150 ఇక్కడ నుంచి. అండ్ మీకు అక్కడ ముంగట లైన్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా ఫ్రీ దర్శనం లైన్ అనమాట. సో చూడండి ఫ్రీ దర్శనం ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంది. సో ఇదంతా కంప్లీట్ ఇలా తిరుగుకుంటూ ఫ్రీ దర్శనం మొత్తం ఆ రౌండ్ తిరుగుకుంటూ రావాలి. బట్ 150 అయితే చాలా ఫాస్ట్గానే ఉంది. సో చెప్పాను కదా ఇదే 150 లైన్స్ అనమాట. సో ఈరోజు సాటర్డే అయినా కొంచెం టెంపుల్ ఫ్రీగానే ఉంది 150కి అయితే. బట్ ఫ్రీ దర్శనం అయితే ఫుల్ ఉన్నారు లైన్. సో చూడండి మొత్తం కంప్లీట్గా. సో ఈ టెంపుల్ ఈస్ట్ గోపురం అనమాట. సో మొత్తం 4 గోపురాలు ఉంటాయి కదా. సో ఈస్ట్ సైడ్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచే మనకి 150 ఎంట్రన్స్ ఉంది. రాజా గోపురం అంట ఇది. అండ్ నైట్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ప్రొజెక్టర్ కూడా పెట్టారు. సో ఇక్కడ నార్మల్ ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. సో లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. అమ్మవారి స్వామిది. సో ఇప్పుడు ఇది వచ్చేసి నార్త్ గోపురం అనమాట, నార్త్ రాజా గోపురం. సో మొత్తం 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో 4 గోపురం 4 సైడ్లు సేమ్ ఉంది. సో చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పైన మనకి ప్లేస్ కూడా చాలా పెద్ద టెంపుల్. సో ఇది వెస్ట్ గోపురం అనమాట. ఇది సో మనం ఈస్ట్ గోపురం నుంచి ఎంటర్ అవుతాము అండ్ వెస్ట్ గోపురం నుంచి ఎగ్జిట్ అనమాట. సో దర్శనం చేసుకొని చూడండి జనాలు అందరూ బయటకు వస్తున్నారు. సో ఇంతమంది ఈస్ట్ వెస్ట్ గోపురం చూపించాను కదా. సో ఇదైతే సౌత్ గోపురం అనమాట. సో సౌత్ రాజా గోపురం ఇది. సో ప్రతి సైడ్ అయితే 4 సైడ్ సేమ్ కట్టారు. మాది దర్శనం కంప్లీట్ అయితే ఇప్పుడే బయటకు అయితే వచ్చామన్నమాట. సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఈరోజు మెయిన్గా ఏంటంటే మనం 150 టికెట్ వెళ్ళాం కదా. సో ఒక 20 minutes అయితే దర్శనం అయింది. అండ్ ఇక్కడ 3 types ఆఫ్ దర్శనం ఉంది. ఒకటి 150, 300 రూపీస్ బ్రేక్ దర్శనం అండ్ ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం అయితే ఒక 1.5 hours to 2 hours పడుతుంది. 150 అయితే 20 minutes అయితే కంప్లీట్ అయింది మాకు. అండ్ 300 ఉంది. సో 300 టికెట్ ఏంటంటే రోజు 9 to 10 అంట. సో మనకి మేము వచ్చే టైంకి అయితే 300 అయితే మిస్ అయ్యాం మేము. సో ఇప్పుడు టెంపుల్లో కళ్యాణం కూడా జరుగుతుంది. సో మంచిగా మీకు వీడియోలో వినిపిస్తుందో లేదో తెలియదు కానీ కళ్యాణం కూడా జరుగుతుంది. మంచిగా శ్లోకాలు అవి చదువుతున్నారు.
అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు ప్రశాంతంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది పైన మనకి గుడి దగ్గర. సో మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫ్యామిలీతో అయితే వచ్చి మంచి దేవుడు మంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో నాకైతే చాలా మంచి దర్శనం జరిగింది. అండ్ ఇంకా మనము ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇది నరసింహస్వామి టెంపుల్, ఇంకా పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దేవుడైతే స్వయంగా వెలిసారనమాట. సో ఇక్కడ 5 రకాల లక్ష్మీ నరసింహస్వామి దేవుడైతే ఉంటారు ఇక్కడ. సో అది ఉగ్ర నరసింహస్వామి అట్లా మొత్తం 5 ఉంటారు. సో మనకి దర్శనం అయితే చాలా కంప్లీట్ అయింది. సో సతీష్ నీకు ఎలా అనిపించింది దర్శనం? సో మేమిద్దరం అయితే నార్మల్గా అయితే ఎప్పుడు ఇక్కడ టెంపుల్స్ ఏమైతే లోకల్లో మేమిద్దరం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తాం అనమాట. సో అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో వీడికి కూడా చాలా దేవుడి భక్తి ఎక్కువ అనమాట. సో మేము దేవుడిని మంచిగా అయితే మాకైతే మంచి దర్శనం అయింది. సో ఎప్పుడైతే పాత నరసింహ టెంపుల్ కూడా వెళ్దాం, పాత లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. సో అక్కడ కూడా మీకు అన్ని చూపిస్తాను, వ్యూ అంతా చూపిస్తాను మనం అక్కడ. సో ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా పులిహార ఇంకా లడ్డు అమ్ముతారు. సో అభిషేకం లడ్డు కూడా ఉంది 150, నార్మల్ లడ్డు అయితే 30, పులిహార అయితే 20 రూపీస్ అంట. సో మనం కూడా కొంచెం ప్రసాదం అయితే ఇంటికైతే తీసుకెళ్దాం. సో టెంపుల్ కోసం ప్రసాదం తీసుకెళ్తాం కదా. సో ఇదంతా ప్రసాదం కౌంటర్. సో ఇక్కడైతే మనకి టికెట్ ప్రసాదం టికెట్ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు అనమాట, ఫోన్పే ఇదంతా. సో ఆఫ్లైన్ అయితే అక్కడ చూపించాను కదా. తీసుకోవచ్చు, నేను తీసుకుంటాను. అభిషేకం నట్టు కావాలా, చిన్నది కావాలా? చిన్న కోకోనట్ బ్రేకింగ్ ఉంది. సో ఇక్కడ ప్రసాదం టికెట్ తీసుకున్నామా, తీసుకున్న తర్వాత మన ఇక్కడ రైట్గా ఉంది, ఇక్కడ కిందికి వెళ్ళి ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రాసిన చూడండి, వెయిట్ ప్రసాదం కౌంటర్. సో మేమైతే 4 లడ్డూస్ అండ్ 4 పులిహారాస్ తీసుకున్నాము. సో ఇదే అనమాట ప్రసాదం కౌంటర్. సో పైన టోకన్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనమాట. సో ఇది కొంతమంది మనం నడుచుకుంటే పైకి చూపించాను కదా. సో ఇది దిగవే అనమాట. సో కిందికి వెళ్ళే వే. సో ఇక్కడ కిందికి వెళ్ళే వేలో మనకి ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. సో మనం శివాలయం కూడా దర్శనం చేసుకుందాం. శివాలయం అనమాట ఇక్కడ. సో ఇది కూడా మొత్తం రెనోవేట్ చేశారు, కానీ చాలా అంటే చాలా మంచిగా కట్టారు అనమాట. డిజైన్ అయితే నాకైతే చాలా నచ్చింది, దేవుడిది గుడి అయితే. ఇది రథం ఉండే. సో ఇది శివాలయం లోపల అనమాట. సో నంది మహారాజు ఉన్నారు ఇక్కడ చూడండి, పెద్ద నంది మహారాజు చూడండి. సో ఇది తెలంగాణ టీఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్ అనమాట. సో అప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది అండ్ ఇది న్యూ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కట్టారనమాట. సో మనము హైదరాబాద్ నుంచి వచ్చేస్తే మాత్రం బస్సెస్ అయితే ఇక్కడే హాల్ట్ అవుతాయి. సో ఇప్పుడు కనిపించేది ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అనమాట. సో ఇక్కడ దేవుడికి గుండ్లు చేసుకుంటారు అనమాట. సో ఇక్కడైతే గుండ్లు చేసుకునే ప్లేస్ అనమాట. సో దీన్ని కళ్యాణ కట్ట అంటారు. సో లోపలికైతే వెళ్ళలేదు, నేను ఖాళీ బయట నుంచి అయితే చూపిస్తాను. సో శ్రీవారి కళ్యాణ, ఇది స్వామివారి పుష్కరిణి అనమాట. సో ఒకప్పుడు పాత యాదగిరిగుట్ట ఉన్నప్పుడు అయితే పాత టెంపుల్కి పైన పుష్కరిణి ఉంటుండే. సో ఇప్పుడు పైన తీసేసి ఇప్పుడు కిందనే పెట్టారనమాట. సో ఇక్కడ స్నానాలు గినాలు ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడే అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి అన్నప్రసాదం అనమాట. సో ఇక్కడ రోజు 12 నుంచి 3 వరకు పెడతారంట అన్నప్రసాదం. సో ఇప్పుడు రెస్ట్ లేకపోతే మేము కూడా వెళ్తాం. సో చూస్తాం ఇప్పుడు. మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో ఇది అన్నప్రసాదం అనమాట. సో మేము ఇప్పుడే తినేసి వచ్చాము. సో చూడండి బాగానే జనాలు చాలా ఉన్నారు. సో 12:30 to 3 వరకు అయితే అన్నం పెడతారంట. సో ఇవన్నీ కొండపైకి బస్సెస్. సో మేము అప్పుడు పొద్దున్న చూస్తే మాత్రం ఒక్క బస్సు కనిపించలేదు, బట్ ఇప్పుడు చూడండి కంటిన్యూస్గా 4-5 బస్సులు అయితే పోతున్నాయి పైకి. సో చూడండి వెనకాలకి అన్ని లైన్ కట్టినాయి, అన్ని పల్లె వెలుగు బస్సెస్. సో ఇవన్నీ లక్ష్మీ నరసింహ సదన్. సో ఇవన్నీ సత్రాలు అనమాట. సో ఇక్కడ 100 రూపీస్, ఇక్కడ 200 రూపీస్ అనమాట వాళ్ళు. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇంకొక సత్రం ఉంది, ఆండాల్ సదనం అంట. సో ఇక్కడ కూడా మనకి మొత్తం 100 రూపీస్ to 200 రూపీస్ రూమ్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది లక్ష్మీ సదనం. ఓకే.
నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి మనకు ఆర్చ్ ఉంది లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మొత్తం టాంగాలు ఉన్నాయి, ఇవన్నీ హార్సెస్ అనమాట. సో అక్కడికి వీడికి రైడ్ అనమాట. సో చాలా మంది అయితే ఈ రైడింగ్ అయితే వస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చుట్టూ అయితే షాప్స్ అయితే ఉన్నాయి మనకి. డిజిటల్ బొమ్మలు సో పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. ఈడ